ఒక నాయకుడిగా అంటారా? ఒక పాలకుడిగా అంటారా? ఏదైనా కానియ్యండి. ఇచ్చిన మాట మీద కనీసం రవ్వంతైనా నిలబడకుండా, మాట్లాడే మాటలకు, చేతలకు ఏమాత్రం సంబంధం లేకుండా, నాకు తెలిసి దేశంలో నాకున్న అవగాహన ప్రకారం వేరే వేరే రాష్ట్రాల్లో రాజకీయ అవసరాల కోసం వాళ్ళు గోడలు దుంకినా, రాజకీయ అవసరాల కోసం పొత్తులు మార్చుకున్న మినిమం ఒక సిద్ధాంతపరంగా బేసిక్ లైన్ మీదైనా కన్సిస్టెన్సీగా నిలబడలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన జనసేన అధ్యక్షుల వారే. ఏ అంశం మీద కూడా కన్సిస్టెన్సీ, రాజకీయం పాలనాపరమైన అంశాలైనా పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన సినిమా విడుదలకు సంబంధించి ప్రీమియర్ షోలో ఒకరోజు ముందు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అయితే 600 ప్లస్ GST, మిగిలిన చోట 200 రూపాయలు 10 రోజుల పాటు పెంచుకుంటూ ఉన్నారు. సీన్ కట్ చేసి వెనక్కి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, ఏ జగన్ నువ్వెవడివి మా సినిమా టికెట్ ధరలు నిర్ణయించుకోవడానికి? మేము నీ దగ్గరికి రావాలా? మేము ప్రభుత్వం దగ్గరికి రావాలా? నేను అవసరమైతే నా సినిమా ఫ్రీగా చూపించుకుంటాను నా అభిమానులకు. ప్రభుత్వానికి ఏం సంబంధం? సినిమా టికెట్ ధరలు పెంచేకి నీకేం, ప్రభుత్వానికి ఏం సంబంధం, ఏం హక్కు ఉంది? ఏ జగన్ నువ్వెవడివి? ఓయమ్మో, ఆయనంత మనం ఊగలేం కానీ అంత దారుణంగా అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి. సినిమాటోగ్రఫీ మళ్ళీ వాళ్ళ పార్టీ ఆయన చేతిలోనే ఉంది. ఆయన సినిమాకి ఇంతగానో రేట్లు పెంచుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. మరి ఏమైంది? ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నారు? ఏ జగన్ నువ్వెవడివి, నీ దగ్గరికి ఎందుకు రావాలన్నారు. మరి ఈరోజేమో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. ఎందుకు అడిగారు ఆయన సినిమా టికెట్ ధరలు పెంచాలని? ప్రభుత్వం దగ్గరికి ఎందుకు పోయినరు? అవును, ఫ్రీగా వాళ్ళ అభిమానులకు చూపించుకోకపోయి ఉన్న ధరలకే ఆయన చూపించుకోవచ్చు కదా. అభిమానులకు ఫ్రీగా చూపించి ఈ పెద్ద మనిషి మరి ప్రీమియర్ షో, వీరాభిమానులు కదా ప్రీమియర్ షోలకు వెళ్ళేది, 600 రూపాయలు ప్లస్ GST పెట్టి వాళ్ళ దగ్గర ఎందుకు దోచుకోవాలి? ఏమన్నా ఆయన దగ్గర నుంచి ఇలాంటి ఏ ప్రశ్నకి మనం సమాధానం ఆశించలేము. ఎందుకంటే ఆయనకు తెలిసి ఉండదు పాపం, గాలి ఇటు తోలితే అటు వెళ్తూ ఉంటారు. ఆయన దగ్గర నుంచి సమాధానం ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. కానీ ఎలాంటి లీడర్షిప్ ఉందో, ఎలాంటి లీడర్షిప్కు మద్దతు ఇస్తూ ఉన్నారో ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఈరోజు కాకుండా రేపు కాకుండా 1000 మంది కాకుండా ఒకరైనా రియలైజ్ అయితే మంచిదే కదా అనిపించింది.